హలో అండి, స్వరూప వరల్డ్. ఈరోజు దొండకాయ పకోడీలు చేసుకుందామండి. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీలు ఎక్కువగా చేసుకుంటాం. ఈరోజు దొండకాయ పకోడీలు చేసుకుందామండి. దొండకాయ పకోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. దొండకాయలు శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు కలుపుకోవడానికి వీలుగా పెద్ద ప్లేట్లో వేసుకుందాం. తర్వాత దొండకాయ ముక్కల్లో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, తగినంత వాము, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి మన కారానికి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కల్లో, దొండకాయ ముక్కల్లో నీరు ఉంటుంది కదా, ఎక్కువ నీళ్లు పట్టవండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి. పిండి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పకోడీలు వేసుకుందామండి. బాండీలో నూనె వేడయ్యాక పెద్ద పెద్ద ముద్దలుగా కాకుండా పిండిని ఇలా చేతితో కొంచెం చిన్న సైజులో పకోడీలు చేసుకుందామండి. పకోడీలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగాక ప్లేట్లో వేసుకుందాం. వేడివేడి దొండకాయ పకోడీలు రెడీ. దొండకాయ ముక్కలు కూడా చక్కగా వేగాయి. ఈ పకోడీలు వేడిగా ఉన్నప్పుడే తింటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఉల్లిపాయలు లేకుండా ఓన్లీ దొండకాయ ముక్కలతో చేసిన పకోడీలండి. ఇలా చేసుకుంటే కూడా పకోడీలు చాలా రుచిగా ఉంటాయి.